వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 12వ తారీఖున విద్యార్థుల తరఫున ఫీజు పోరు కార్యక్రమాన్ని మరి కృష్ణా జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు పిలుపునిచ్చిన విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున విద్యార్థుల తరఫున ఫీజు రీయింబర్స్మెంట్ అదేవిధంగా వసతి దీవెన బకాయిలు 4,600 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మానసిక ఆందోళనకి గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసుకునే విధంగా కాలేజీ యాజమాన్యాల దగ్గర నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా హాల్ టికెట్లు వచ్చేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 4,600 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని విద్యార్థుల తరఫున వాళ్ళ తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మరి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలని నిరుద్యోగులకి చెల్లించాలని, మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకుండా పెట్టుబడిదారులకి పెత్తందారుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడకుండా ప్రైవేటు విద్యని మీరు ప్రోత్సహించకుండా మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే నిర్వహించాలనేటువంటి డిమాండ్ ను కూడా కూటమి ప్రభుత్వం ఉంచుతాం. ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిందే పేద సామాన్య వర్గాలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని, డాక్టర్లు ఇంజనీర్లు కావాలని, మరి అటువంటి గొప్ప స్కీమ్ కి కూటమి ప్రభుత్వం ఎందుకు తూట్లు పొడుస్తా ఉందో ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు గమనించాలి. నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా మాటలు చెప్తాం. మీరు మాటలకి పరిమితం అవుతారా? విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తారా? సమాధానం చెప్పాలి. మాటలతో కాలక్షేపం చేసి మీడియాలో ప్రచారం చేసుకుంటే విద్యార్థులకి మేలు జరగదు, కీడు జరుగుతుంది. మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 4,600 కోట్లు నారా లోకేష్ గారు విడుదల చేస్తారా, చెయ్యరా? మీరు దీనికి సమాధానం చెప్పకుండా మాట స్టేట్ నేను స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నానని చెప్తాం. మీరు స్టాన్ఫోర్డ్ లో చదువుకుంటే మాకెందుకు, ఆక్స్ఫోర్డ్ లో చదువుకుంటే మాకెందుకు, ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తావా? ఇవాళ సమాధానం చెప్పు. ఆ సమాధానం చెప్పాలి మీరు. అది చెప్పరు. ఇప్పుడు ఏమనంటే స్కూల్స్ గురించి మాట్లాడతారు. నాడు నేడులో తల్లిదండ్రులు విద్యార్థులు కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. నాడు నేడు కింద స్కూల్స్ ని మెరుగుపరిచారా లేదా? కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా అభివృద్ధి చేశారా లేదా? కరిక్యులం మార్చారా లేదా? ఐబీ పెంచారా లేదా? ఇంటర్నేషనల్ సిలబస్ లో తీసుకెళ్లారు కదా, మీకు ట్యాబ్లు ఇచ్చారా ఇవ్వలేదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీ చేతిలో ట్యాబ్లు ఉండాలి, మీరు టై కట్టుకోవాలి, బూట్లు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నాణ్యమైన విద్య చదవాలని జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద అందరికీ మంచి చేసి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దితే, మరి మరొక పక్కన మీరు కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వాళ్ళకి వెళ్ళి ఈ స్కూల్ ఎక్కువ కట్టారని లేదండి, మొన్నే ఏం చెప్పారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అద్భుతంగా బలదేశాన్ని తీర్చిదిద్దారని చెప్పారు ఆ స్కూల్లో పిల్లలందరూ కూడా. అదే రోజు ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు? విద్యార్థుల కంటే దొడ్డు గడపడం నేర్పించారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటి? విద్యార్థులకే దొడ్డు గడపడం నేర్పించాలట. మరి ఆయన గురించి ఏమైనా మాట్లాడితే ఊహించి పడిపోతారు. దీని మీద ఎందుకు మాట్లాడరు? తల్లిదండ్రులు గాని విద్యార్థులు గాని మిగతా వాళ్ళు గాని దొడ్లు గడగాలని విద్యార్థులకి పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడరు? మీకేమో ట్యాబ్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దూషిస్తారా? చెప్పండి, దూషిస్తారా? మరొక పక్కన చాలా మందికి నాలిక మడత పెడుతుంది, వాళ్ళు దగ్గర పెట్టుకోండి.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వాళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నారు. మీకు మీ నాలికలకి కొవ్వెక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా. పదే పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా. మీరు ఈ మాటలు అదుపులో పెట్టుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎమ్మెల్యేని సంబోధించడం, ఏకవచనంతో మాట్లాడడం మీరు కనుక ఆపకపోతే తప్పనిసరిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి అయినా సరే కూటమి ప్రభుత్వం మాటలకి పరిమితం కాకుండా, విద్యార్థుల జీవితాలు ఇబ్బందులు పడకుండా తక్షణమే మీరు 4,600 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చెయ్యాలి. చెయ్యకపోతే ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో రేపు జరిగే నిరసన కార్యక్రమం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుందని కూడా హెచ్చరిస్తాం.